హలో, ఈరోజు ఇంకో రెసిపీ చూద్దాము. బంగాళదుంప కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, ఆనియన్ ఫ్రై అవ్వాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా కర్రీ, మసాలా వేసుకోకుండా చేస్తారు, అది వేరేలాగా. ఇప్పుడు నేను మసాలా వేసి చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఒక చిన్న స్పూను. తర్వాత నేను ఇక్కడ ఒక 4 టమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మెత్తగా కట్ చేసి వేసుకోవచ్చు, అది వేరుగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే గుజ్జులాగా బాగుంటుంది కలుపుకోవటానికి. ఇది మసాలా కర్రీ కాబట్టి దీంట్లోకి గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ లాగా బాగుంటుంది. పచ్చి టమాటోస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది బాగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉప్పు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. కట్ చేసి దీంట్లో ఉప్పు వేసాను. బంగాళదుంపలో సాల్ట్ ఉంది ఇప్పుడు, కాబట్టి గ్రేవీకి సరిపడా రెండిట్లోకి చూసి వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. కొంచెం పసుపు, 1/2 స్పూన్. ఇప్పుడు కారం వేసుకున్నాము. 1.5 స్పూన్ కారం. అన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పక్కన మా అబ్బాయి గోల్ చేస్తున్నాడు, సౌండ్లు పట్టించుకోకండి. వాడు కూడా చూస్తాడంట పైనకి వచ్చి ఎలా చేస్తున్నానని, అందుకని తిడుతున్నాడు నన్ను. అన్నీ వేసి కలిపాం కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను. టమాటో వేగిపోయింది, బంగాళదుంపలు ఉడికిపోయాయి. ఒక 5 మినిట్స్ ఆ టమాటో గ్రేవీ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. చూడండి, కర్రీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాను. ఆఫ్ చేసేస్తున్నాను. మసాలా గ్రేవీగా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.